న్యూ ఇయర్ సందర్భంగా సోమవారం రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క. అధికారాన్ని వికేంద్రీకరించాం, ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించామన్నారు. 3 కమిషనరేట్లకు కమిషనర్లను నియమించాం, వారికి అవసరమైన సిబ్బందిని వారే ఎంపిక చేసుకుంటారు. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకు నేను చూస్తాను. వాళ్ళ పరిధిలో అవసరమైన అధికారులను నియమించుకొని యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా వారే చూసుకోవాలి. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సో ఇది మాత్రం ఇది గట్టిగానే అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఏ మంత్రికి ఆ మంత్రి వాళ్ళ శాఖల్లో రివ్యూలు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఇరిగేషను, దామోదర్ రాజనరసింహ ఆయన హెల్త్. సో ఎవరికి వాళ్ళుగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఇప్పుడున్న గవర్నమెంట్ నడుస్తున్నది అన్నది 100%. ఎందుకంటే వీళ్ళు కూడా ఎవరు మొత్తం బుల్డోజ్ చేసి మొత్తం నా చుట్టే తిరగాలి అని అనుకుంటే వాళ్ళు ఊరుకునే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గతంలో మంత్రులుగా దశాబ్దాల కాలం పాటు పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో ఆ దిశగా పరిపాలన అయితే నడుస్తున్నది. మనం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా 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 200% బెటర్గానే చెప్పాలి ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే ఆనాడు ఏ మంత్రిని క్వశ్చన్ అయినా మా సార్ చెప్పాలి. ఏం మేడం గడ ఇట్లా ఇదైపోతున్నది, ఎట్లా మరి వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందా, సార్ చెప్పాలి. కలెక్టర్ని అడిగితే మంత్రిని అడిగితే సార్ ఏడు ఉంటాడు, ఫామ్ హౌస్లా లేకపోతే ఆయన ఇంట్లో. చివరికి వర్షాలు బాగా పడుతున్నాయి, స్కూల్ బంద్ చేయాలన్నా వద్దా అని అనుకోవడానికి సబితా ఇంద్రారెడ్డి గారు 4 గంటలకు లేచి కూర్చుని ఫోన్లు చేస్తే ఆయన 8-9 గంటలకు లేస్తే అప్పుడు ఫోన్ ఎత్తి బంద్ చేయి అంటే అప్పుడు పిల్లలంతా స్కూల్కి పోయిన తర్వాత అట్లుంటుండే. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అయితే లేదు. కొంత అధికార వికేంద్రీకరణ జరిగినప్పటికీ ఒక విషయంలో ఇంకా క్లారిటీ రావాలా, నిర్ణయాలు జరగాల్సిన అవసరం ఉంది. సామాజిక న్యాయం అంత గొప్పగా ఏమి ఉన్నట్టుగా కనబడతలేదు. మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి పోస్టులు ఎక్కువగా వస్తున్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో దాని నుంచి మీరు బయటపడాల్సిన అవసరం ఉన్నది. అది చేయకపోతే అన్ని వర్గాలను మీరు ఆకట్టుకునే పరిస్థితి ఉండదు. చెప్పింది చేస్తాం, అన్ని విషయాల్లో ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రతిపాదిత కొత్త మెట్రోను మరింత మెరుగ్గా తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తాం. ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కారిడార్ నిర్మిస్తాం. యాక్చువల్గా కేసీఆర్ ఏం చేసిందంటే ఎయిర్పోర్ట్కి మెట్రో రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్ పెట్టిండు. కారణం ఏంటంటే అక్కడ మొత్తం రామేశ్వరరావు భూములు, కల్వకుంట్ల ఫ్యామిలీ భూములు అన్నీ దాని చుట్టే ఉన్నాయి. ఆ భూములు ఒక్కసారి భూమి పెరిగింది, కొన్ని వేల ఎకరాలు, 1 ఎకరం 2 ఎకరాలు కాదు, కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. యాక్చువల్ ప్రతిపాదన ఏముండే అయితే ఎల్బీ నగర్ నుంచి లేకపోతే ఎంజీబీఎస్ నుంచి ఈ లైన్ ఉంటుండే. సో ఇప్పుడు ఆ లైన్ ప్రకారంగా మేము ఎయిర్పోర్ట్కి మెట్రో నిర్మిస్తామని చెప్తా ఉన్నారు. మంచి నిర్ణయమే ఇది యాక్చువల్గా. నెక్స్ట్